వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్దన్కు సీఎం చంద్రబాబు కీలక ఛాన్స్ ఇస్తున్నారా? రాజ్యసభకు ఆయనను పంపించాలని నిర్ణయించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుదీర్ఘకాలంగా టీడీపీతో అనుబంధం పెంచుకున్న టీడీ జనార్దన్ గతంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. కృష్ణా జిల్లా నుండి శాసన మండలి సభ్యుడిగా గతంలో నామినేట్ అయ్యారు. కృష్ణా జిల్లాకు చెందిన టీడీ జనార్దన్ 1957న జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న ఆయనకు రాజకీయాలు కొత్త కాదు. జనార్దన్ తాత, తండ్రి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలోని లింగాల గ్రామానికి సర్పంచ్లుగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన జనార్దన్ కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడిగా 9 సంవత్సరాలు పనిచేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1995లో ఆప్కోబ్ చైర్మన్గా, తర్వాత జెడ్పీటీసీగా పనిచేశారు. సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇక ప్రజాసేవలోనూ జనార్దన్ రావుకు మంచి పేరుంది. కృష్ణా జిల్లాలోని లింగాల, పోచవరం, గంగెల్లి గ్రామాలను దత్తత తీసుకున్నారు. జాతీయ సహకార వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి బ్యాంకుల సమాఖ్యకు చైర్మన్గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే వేలాది మంది రైతులకు ఆయన సాయం చేశారు. రుణాలు ఇప్పించి సాగును అభివృద్ధి చేశారు. 2015లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నుండి శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించేవారన్న పేరు తెచ్చుకున్నారు. సీఎం చంద్రబాబుకు నమ్మిన బంటు మాదిరిగా టీడీ జనార్దన్ వ్యవహరిస్తారు. ఆయన ఎక్కడ ఉంటే టీడీ కూడా అక్కడే ఉంటారన్నది నిజం. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ఆయన కంటే ముందుగా టీడీ అక్కడకు చేరుకుని ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఈ క్రమంలోనే రాజ్యసభకు టీడీని నామినేట్ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జూన్లో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సీటును టీడీకి ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.